హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు సాటర్డే స్పెషల్. తెలుగు తమ్ముళ్ళందరికీ స్వాగతం. ప్రతి శనివారం ట్రేడింగ్ గురించి, ట్రేడింగ్లోని మెలకువల గురించి మాట్లాడాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగు విధానం అంటే మార్పులు ఎలా వస్తున్నాయంటే, యంగ్ జనరేషను పర్టికులర్గా రీసెంట్గా అంటే ఎంటర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది ట్రేడింగ్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. రెండవది ఏంటంటే, ట్రేడింగ్లో ఆపర్చునిటీస్ కూడా, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు లో లెవెల్ కామన్ మ్యాన్కి కూడా అన్నట్టు, లే ఇన్వెస్టర్ లెవెల్కి కూడా, కొత్త వాళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చినాయి. మా రోజుల్లో మేము వెన్ వీ వర్ యంగ్ అక్కడికి వెళ్ళి అరవటం, లేకపోతే బ్రోకర్ అక్కడ పర్టికులర్ స్టాక్ ఎక్స్చేంజ్, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్ళి ఆర్డర్లు పెట్టడం. అక్కడ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఆర్డర్లు పెట్టించడం, వాళ్ళు ఏదో రేట్ చెప్తారు. ఎట్లా అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్. అప్పుడు బ్రోకర్ల వరకే పరిమితంగా ఉండేది ట్రేడింగ్. ఇప్పుడు యూ అండ్ ఐ, ఎనీబడీ కెన్ స్టార్ట్ ట్రేడింగ్. ఎందుకని? చేతిలో మొబైల్ ఉంది, సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్ ఉంటుంది. ట్రేడ్ చేయటం, అది ప్రైస్ మూమెంటు కనపడుతుంది, ఇది పెరుగుతుందా తగ్గుతుందా, మార్కెట్ ఎలా ఉంది, ప్రతిదీ, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్లైన్, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ ట్రేడింగ్. ఇవన్నీ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్ వచ్చిన దృష్ట్యా ఇప్పుడు కామన్ మ్యాన్కి అందుబాటులోకి వచ్చేసింది ట్రేడింగ్. సో మెజారిటీ అని చెప్పకపోయినా చాలామంది ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ట్రేడింగ్కి. అందుకని గోన్ విత్ ద విండ్, బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా. అందుకని ట్రేడింగ్ గురించి చెప్పాలని అనిపించి వీక్లీ 1 క్లాస్, బేసిక్గా ఇది మనం ఎక్కువ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాం. నేను ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించే ఆలోచిస్తాను, మాట్లాడతాను. ఎందుకనంటే లాంగ్ టర్మ్ అనేది కొంచెం ఎక్కువ సేఫ్. షార్ట్ టర్మ్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ లాంగ్ టర్మ్లో ఓన్లీ వన్ థింగ్ హ్యాపెన్స్, దట్ ఈజ్ గ్రోత్, అప్వర్డ్. ఎందుకంటే ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీలో ఇంకా 20-30 ఇయర్స్లో కూడా, 20-25-30 ఇయర్స్లో కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, గివెన్ ది పాపులేషన్ అండ్ ఇంప్రూవింగ్ స్కిల్స్. స్కిల్డ్ పీపుల్ సంఖ్య ఇండియాలో పెరుగుతూ వస్తున్నది కదా, స్కిల్స్ పెరుగుతున్నాయి. స్కిల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో, హ్యూమన్ రిసోర్సెస్ తాలూకు క్వాలిటీ ఎక్కడైతే ఇంప్రూవ్ అవుతుందో అక్కడ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్, ఇఫ్ యూ అక్వైర్ సమ్ స్కిల్, యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. యూ కెన్ గో ఆర్ యూ కెన్ యూజ్ యువర్ స్కిల్స్ బై సిట్టింగ్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర కూర్చొని మీ స్కిల్స్ చేయొచ్చు కదా. అందుకని ట్రెమండస్ స్కోప్ ఉంది భారతదేశానికి. అందువలన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ శ్రీరామ రక్షే. అందుకనే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పింది. ఎందుకంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెటే కదా అది, దాన్ని అసలు ఎప్పుడు ఏం చూడక్కర్లేదు కదా, అది ఫార్ములా. బట్ ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఆల్సో సంథింగ్ టు రెకన్ విత్. ఈరోజు నేను అంతేకాకుండా మరో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ క్లాసులో కానీ, ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, నేను ఈ క్లాసులో కానీ, లేకపోతే ఇంతకుముందు చెప్పిన క్లాసుల్లో కానీ, లేకపోతే చెప్పబోయే క్లాసుల్లో కానీ, ఎక్కడైనా నేనేదో స్టాక్స్ ఇన్సిడెంటల్గా మాట్లాడినా దానికి బయింగ్ కనో సెల్లింగ్ కనో చెప్తున్నానని ఆ సెన్స్లో ఎప్పుడు తీసుకోకండి. నా ఉద్దేశం అది కానే కాదు. టీచింగే, ఎక్స్ప్లెయిన్ చేయటమే. అందువలన నేను చెప్పేది రికమెండేషన్గా భావించి బయింగ్ సెల్లింగ్ లాంటివి చేయకండి, ట్రేడింగ్లు అవి చేయకండి. వినదగును ఎవరు చెప్పినా అంటారు కదా, వినండి అంతే. అర్థం చేసుకోండి, మీ అంతటి మీరు స్టడీ చేసుకుని అర్థం చేసుకుని
మీకు మీ సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి లేకపోతే ఎవరినో సంపర్కించి ఎక్స్పర్ట్స్ సంపర్కించి చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ మనీ అండ్ యువర్ రిస్క్. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే ఐ థ్యాంక్ యూ ఆల్, పర్టికులర్లీ సాటర్డే వీడియో చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు నచ్చుతున్నాయి, మీరు చూస్తున్నారు, దాంతో నేను కంటిన్యూ చేస్తున్నాను, లేకపోతే ఆపేసి ఉండేవాడినేమో. సో మీకు నచ్చినంత కాలం, మీరు మెచ్చినంత కాలం నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఎడ్యుకేషను అవసరం రానున్న తరానికి, ముఖ్యంగా కమింగ్ జనరేషన్స్కి ఇది ఉపయోగపడుతుందో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషను వరకు ఇవ్వటం, ఎడ్యుకేట్ చేయటం అది గురుతర బాధ్యతగా భావిస్తూ చెప్తున్నాను. ఈరోజు మొమెంటమ్ స్టాక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడతాను. అయితే అన్ఫార్చునేట్లీ నా ల్యాప్టాప్ ఈ కంప్యూటర్కి అటాచ్ కాలేదు ఈరోజు, అందువల్ల నేను ల్యాప్టాప్ ఉపయోగించి చూపించలేకపోతున్నాను. అందుకని బ్రీఫ్గా చెప్పేస్తాను, తర్వాత ఇంకెప్పుడైనా దీని గురించి మాట్లాడతాను, చాలా తక్కువగా చెప్తాను. మొమెంటమ్ స్టాక్స్ అంటే ఎక్దమ్ అంటే పైకి పోతున్నవి. మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్వింగ్ అవుతుంటే ట్రేడ్ చేయటం. ఈ స్టాక్స్ ఏంటంటే దే పికప్ ఏ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఒక స్టేజ్లో. జనరల్గా ఎలా ఉంటుందంటే ట్రెండ్ చూడండి, ఇప్పుడు అప్వార్డ్ ట్రెండ్ అంటే ఇంత స్ట్రేట్ లైన్ వెళ్దో, ఇట్లా వెళ్ళొచ్చు. ఫైనల్గా ఏంటంటే దీని ఇండికేషను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది కదా, ఇట్లా ఉండదు కదా, ఒక్కోసారి ఉంటుంది, ఎక్సెప్షనల్ కేసెస్లో ఉండొచ్చు. సో ఇది ఒక ట్రెండ్. అలాగే పడిపోయేది, ఇది ఫాలింగ్ ట్రెండ్. ఇది రైజింగ్ ట్రెండ్, ఇది ఫాలింగ్ ట్రెండ్. ఇక్కడే దీన్నే మనం ఇంకో రకంగా చెప్పచ్చు, ఏంటి మొమెంటమ్ అని. అంటే ఇక్కడెక్కడో అందుకుని మొదలయ్యి పెడుతుంది, అంటే ఎక్కువ బంపులు కూడా తీసుకోదు, ఇలాగా ఎక్కువ బంపులు తీసుకోకుండా సాధ్యమైన తక్కువ బంపులతోటి పైకి వెళ్తుంది. లేదా పడేటప్పుడు కూడా ఎక్కువ తగ్గకుండా, ఎక్కువ బంపులు లేకుండా ఆల్మోస్ట్ ఇలా పడిపోతుంది. ఇది మొమెంటమ్. ఈ స్టాక్స్ని మొమెంటమ్ స్టాక్స్ అంటాం. మొమెంటమ్ అంటే అప్వార్డ్ మూమెంట్ కానీ డౌన్వర్డ్ మూమెంట్ కానీ కొంచెం స్పీడ్గా. మేము ఎక్కడో యూటీ ఈజ్వల్ టు హాఫ్ ఏటీ ఏదో ఫార్ములా చెప్పేవారు క్యాల్కులస్లో చేయమని, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్స్ అవి ఇవని, వెలాసిటీ ఇంకా చెప్తారు కదా అవన్నీ, యాక్సలరేషన్ అవన్నీ వదిలేండి, నాకు సైన్స్ రాదు ఎందుకు వచ్చింది. కానీ అలాగే ఒక స్టాకు నార్మల్గా కంటే కొంచెం ఎక్కువగా స్పీడ్ అందుకుని పరిగెడుతుంది. దానికి టెస్ట్ ఏంటంటే రెండు. ఒకటి ప్రైస్ మూమెంటు ఎక్కువగా ఉంటుంది. మీరు క్యాండిల్ స్టిక్స్ చూసినట్లయితే పెద్ద క్యాండిల్స్ వస్తాయి, కానీ క్యాండిల్ స్టిక్స్ తాలూకు పరిజ్ఞానం, నాలెడ్జి కొంచెం అవసరం, బేసిక్స్. ఎందుకంటే ట్రేడింగ్ చేస్తున్నామంటే స్కిల్స్ అవసరం. తర్వాత రెండవది ఏంటంటే వాల్యూము. మీకు ప్రైస్లో కూడా సర్జ్, చక్కని పైకి వెళ్ళటం, చక్కని పైకి ఎగరటం లాగా, ఏదో 1%, 2% వచ్చినట్టు వచ్చి ఒకసారి 4%, 5% పెరుగుతుంది. అలా కంటిన్యూస్గా కూడా పెరిగే అవకాశం ఉంది. లేదా కొద్దిగా ఆగినట్టు ఆగి మళ్ళీ 5%, 10%, దాన్ని మొమెంటమ్ స్టాక్ అంటాం. అక్కడ వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోవాలి. వాల్యూమ్స్ లో వాల్యూమ్స్ తోటి పొరపాటున వస్తే అది రిస్కే. దాన్ని మనం మొమెంటమ్ స్టాక్గా పరిగణించకూడదు. ఏదో మ్యానిపులేషన్ లాంటిది, ఏదో మొత్తానికి ట్రాప్ లాంటిది అనుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. సో అప్వార్డ్ మూమెంటు రైజ్లో ఉన్న, డౌన్వర్డ్ ఫాల్లో ఉన్న కొంచెం ఎక్కువ వెలాసిటీ, అంటే ఎక్కువ ఏదో సెకండ్ డెరివేటివ్ అంటారే, ఎక్కువ వేగంతో రేట్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా ఉండటం, అట్లా తీసుకుంటే బాగుంటుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా ఉండటం అంటే
1% to 2% పెరిగేది ఉండి ఒకసారి 4% 5% పెరగటం, లేదా తగ్గేది కూడా అలా ఎక్కువగా స్పీడ్గా తగ్గడం, నార్మల్గా కాకుండా కొంచెం ఎక్కువగా తగ్గడం. ఇట్లా ఉన్న స్టాక్స్ తీసుకున్నట్లయితే షార్ట్ టర్మ్కి వస్తుంది గెయిన్, లేదా గెయిన్ వస్తుంది. గెయిన్ ఎట్లాగా? పడుతున్న స్టాక్ని షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా, పెరుగుతున్న స్టాక్ని లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడం ద్వారా. ఇది చేయటానికి మీరు డెరివేటివ్స్ వాటికి వెళ్ళక్కర్లా. అంటే డెరివేటివ్స్ మాధ్యమంలో కూడా చేయొచ్చు, లేకపోతే మామూలుగా కూడా చేయొచ్చు, క్యాష్ మార్కెట్ లాగా. మీకు చూడండి చాలా స్టాక్స్ కనిపిస్తున్నాయి ఈ మధ్యన. చూసాం కదా, ఓఎన్జీసీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూడండి ఎలా పెరిగాయి ఆ మధ్యన. 3-4 స్టాక్స్ చెప్పాను కదా, ఐఓబి ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇవన్నీ ఏంటి? ఏవో ఇంకేందో ప్రైవేటైజ్ చేస్తున్నారు, లేదా స్టేక్ ఇందులోంచి తీసేస్తున్నారు, గవర్నమెంట్ తప్పుకుంటుంది. ఆ టైపు ఎప్పుడైతే వచ్చిందో వాటి మీద ఎగబడ్డారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడండి, సీ ద మొమెంటమ్, ట్రెమెండస్ మొమెంటమ్. కాస్తో కర్ణాటక బ్యాంక్ కూడా ఇచ్చింది. బట్ ఏంటంటే కర్ణాటక బ్యాంకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను. ఏంటంటే చిన్న కంపెనీలు, తర్వాత వాల్యూమ్ తక్కువగా ఉన్న కంపెనీలు ఎంచుకోకూడదు ట్రేడింగ్కి. ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ మంచిదే అంటే కర్ణాటక బ్యాంక్ ఓకే, కానీ చిన్న కంపెనీ, అది స్పెక్యులేటివ్, ఇట్ బికమ్స్ మోర్ స్పెక్యులేటివ్ దాన్ టెక్నికల్ వే ఆఫ్ ట్రేడింగ్. అంటే పద్ధతిగా ట్రేడింగ్ చేయటం టెక్నికల్గా, అంటే దీన్ని ఒక సైన్స్ లాగా, దీన్ని ఒక సబ్జెక్ట్లా తీసుకుని ట్రేడ్ చేయటం వేరును, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయటం వేరు. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయాలంటే ఇవేం చూడక్కర్లా, సుజలాన్ ఎనర్జీ కూడా చేయొచ్చు, లేకపోతే జేపీ అసోసియేట్స్ చేయొచ్చు, ఇంకా అట్లాగా ఐడియా, వోడాఫోన్ లాంటివి చేయొచ్చు. ఏంటంటే పెరిగితే వెళ్ళిపోతాయి, డిహెచ్ఎఫ్ఎల్ పెరిగితే పెరిగిపోతాయి, లేకపోతే తగ్గిపోతాయి. అది సిస్టమేటిక్ ట్రేడింగ్ కానే కాదు. అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్. స్పెక్యులేటివ్ ట్రేడింగ్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే దీన్ని ఒక పద్ధతిగా చేసే ఒక బిజినెస్ లాగా తీసుకుని ట్రేడింగ్ చేసుకోవటానికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించేయాలంటే చిన్న కంపెనీల జోలికి వెళ్ళకూడదు, లో వాల్యూమ్ వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఏదో అప్పర్ సర్క్యూట్ లోవర్, ప్రతిసారి అయితే అప్పర్ సర్క్యూట్ లేకపోతే లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంటాయి కొన్ని. అట్లాంటివి అవాయిడ్ చేయండి, సిస్టమేటిక్గా చేయండి. వీలైనంత వరకు ఫస్ట్ 200 స్టాక్స్ చూసుకోండి, ఫస్ట్ 200. అందులో కూడా నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అయితే ఇంకొంచెం బెటర్. అది సో ఏంటంటే ఇవి పెరుగుతున్నప్పుడు దే విల్ గివ్ ఏ లాట్ ఆఫ్ మొమెంటమ్, తగ్గినప్పుడు కూడా అలాగే పడితే ఫటాఫట్ పడుతుంటాయి. అటువంటి వాటిలో ఏంటంటే అయితే ఒక విషయం, మీరు పడిపోయే స్టాక్స్ క్యాష్ మార్కెట్ ద్వారా చేయటం కష్టం, దానికి చాలా ఉంది. పడిపోయే స్టాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డెరివేటివ్స్లోనే చేయవలసి వస్తుంది. లేకపోతే మొమెంటం అంటే పెరుగుతున్నప్పుడు కొనుక్కుని వెళ్ళి అక్కడి నుంచి పడిపోతుంది అనుకున్నప్పుడు స్టాక్ అమ్మేసుకోవటం. బట్ ప్రాక్టికల్గా 2 ways చేయగలగటానికి అయితే మాత్రం మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మోడ్లోనే చేయగలుగుతారు. షార్ట్ సెల్లింగ్ అంటే అదర్వైజ్ వీలు పడదు కదా, అదనమాట. క్యాష్ మార్కెట్లో అయితే వన్ సైడెడే, వన్ వేనే చేయగలుగుతారు, రెండో సైడ్ చేయలేరు. బట్ అట్ ది సేమ్ టైం డెరివేటివ్స్ చేయటం కోసం ఎక్కువ ఆసక్తి చూపించకండి. అది కొంచెం ప్రొఫెషనల్, దట్ ఈజ్ మోర్ ప్రొఫెషనల్. తర్వాత దాని బాల్ గేమ్ డిఫరెంట్గా ఉంటుంది. అందులో నేర్చుకోవటానికి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగా కావాలి. అంటే ఈ డెరివేటివ్స్ చేయడానికి ఎక్కువ డబ్బులు కావాలి. చాలామంది ఏంటంటే ఈ ఆప్షన్ బయింగ్లు
ఎట్లా అంటే ఒక థౌజండ్స్లో ఫ్యూ థౌజండ్స్ లేకపోతే 1 or 2 lakhs తోటి స్టార్ట్ చేసేసి ఏదో చేసేసి చేతులు కాల్చుకుని బయటకు వచ్చేస్తారు. నిజానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయడానికి నా అనుభవం ప్రకారం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే లక్షల్లో ఉండాలి డబ్బులు, వాళ్ళు చేయగలుగుతారు బాగా. అయితే డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి, కొంచెం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కానీ గక్కుని కంగారు పడేం చేసేయొద్దు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఖచ్చితంగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత ట్రేడింగ్ ఇది టెంపర్మెంటు డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా కొంచెం కొద్దిగా అటెన్షన్ కూడా పే చేయవలసి వస్తుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. కొంచెం పొజిషనల్ ట్రేడింగ్ పర్వాలేదు అనుకుంటే అంత అక్కర్లేదు, బట్ నెవర్ ది లెస్ యూ నీడ్ స్కిల్ అండ్ మనీ. అంటే ఇప్పుడు ట్రేడింగ్కి అక్కర్లేదా అంటే కొంచెం తక్కువ డబ్బులతో కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. తర్వాత వన్ సైడెడే వీలు పడుతుంది, నథింగ్ టు వర్రీ. అవునండి. ఓకే, సో నన్ను అడిగితే ట్రేడింగ్ ఇట్లా స్టార్ట్ చేయటమే మంచిది. కొద్దిగా స్టార్టింగ్, కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీ దగ్గర సఫిషియెంట్ డబ్బులు బాగా ఉన్న తర్వాత ఈలోగా నేర్చుకుంటూ అప్పుడు డెరివేటివ్స్ ట్రేడింగ్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ F&Oకి జనరలీ F&O ఈజ్ నాట్ అడ్వైజబుల్ టు ఆల్. ప్రతి ఒక్కరూ F&Oలు చేయడానికి ప్రయత్నించకూడదు. ఇది నా సలహా, నా అభిప్రాయం. ఓకే, సో మీకు ఇందులో ఏంటంటే మొమెంటము పెరుగుతున్నప్పుడు దాంతోపాటు అట్లా మొమెంటం ఉన్నటువంటి స్టాక్స్తో పట్టుకుంటే అది పైకి తీసుకెళ్ళిపోతాయి. ఆ మధ్యన ఐడిఎఫ్సి అలాగే అలా కొన్ని స్టాక్స్ అయితే జాగ్రత్తగా ఉండాలంటే అంతకనే ఉండదు. యూ విల్ మేక్ మనీ. ఐడిఎఫ్సి చూశాను ఫర్ ఎగ్జాంపుల్. ఐడిఎఫ్సి మూమెంట్ కనిపించి అయితే ఓఎన్జీసీ ఐడిఎఫ్సి అనుకుని, సరే ఓఎన్జీసీ ఇంతకుముందు చేస్తున్నాం కదా, అయిపోయింది పర్లేదులే అనుకుని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు సమ్ 1000 షేర్స్ 1200 షేర్స్ క్యాష్. నేను డెరివేటివ్స్లో లేదు, అది చిన్నదే, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చిన్నది కొత్త వాళ్ళు చేయకూడదు. సో అన్ఫార్చునేట్లీ అంత అలర్ట్గా లేకపోవటం మూలాన 50sలో కొని 60sలో తీసేశాను. ఎక్కువ 2 రోజులు 3 రోజుల్లోనే వచ్చేసింది. అయితే కొంచెం ముందుగా చేసుంటే కొంచెం ముందుగా చేసుంటే ఒక స్టార్టింగ్లో చేసుంటే ఇంకా 2000 3000 ఎక్కువ వచ్చేది, 2000 వచ్చేది అట్లీస్ట్. తక్కువ వచ్చింది, ఓకే పర్వాలేదు. ఎందుకని సడన్గా పడిపోవటం మొదలుపెట్టింది మార్కెట్ నిన్న. ఈలోగా నేను ఏదో బిజీగా ఉండి కొంచెం అంత దాని మీద అటెన్షన్ పే చేయలేదు. ఈలోగా వచ్చేసింది. సరే కొంచెం డౌట్ వచ్చింది, మార్కెట్ మీదే డౌట్ వచ్చింది. మార్కెట్ మీద డౌట్ వచ్చేటప్పటికి లేపేసాను, తీసేశాను. 7-8 ప్రాఫిట్ రావాల్సింది 4-5 అంతా వచ్చినట్టుంది. ఏం పర్వాలేదు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ట్రేడింగ్లు ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ రాలేదేంటి, పీకులు అమ్ముంటే బాగుండేది, లేదా లోలో ఇంకా తక్కువలో కొనుంటే బాగుండేది అనే ఆలోచనలు వస్తుంటాయి. ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలి. నథింగ్ టు వర్రీ. ప్రాఫిట్ వచ్చిందా, వండర్ఫుల్. 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలు వచ్చినా ఓకే, ఈరోజుకి ఇదే సాధ్యం, ఓకే. అయ్యయ్యో 10 రూపాయలు రావాల్సింది మైండ్ ఇచ్చేసుకోకండి. ఆ రకమైన టెంపర్మెంటు ట్రేడింగ్కి పనికిరాదు. రెండోది, మీరు ట్రేడ్ వేశారంటే డెఫినెట్గా మీరు ఇంతకుముందు కూడా చెప్పాను, మరోసారి చెప్తున్నా, డిఫైన్ యువర్ ట్రేడ్. నేను ఇది చేశాను, ఇది ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాబబిలిటీ, లాస్ వస్తే ఎంత ప్రాబబిలిటీ, ఎంతవరకు లాస్కి నేను ప్రిపేర్ అయి ఉన్నాను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మీరు క్యాష్లో కొనుక్కుని పెట్టుకున్నారు అనుకోండి, పీక్లో కొన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 105లో కొన్నారు ఓఎన్జీసీ. మరి ఓఎన్జీసీ మరి తగ్గదనేం లేదు కదా. పోనీ ఎస్బీఐ తీసుకున్నాం, ఎస్బీఐ 400లో 400
15లో కొన్నారు. మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే 410లో కొన్నాను, ఎంతవరకు నేను లాస్ భరించగలను? ఎస్బీఐ స్ట్రాంగే కదా, బాగుంది కదా, సరే ఒక 10%, సరే 410 40 రూపాయలు, అక్కడికి ఎక్కువ, 10% కంటే నేను భరించను. ఎప్పుడైతే అది 360 370 రేంజ్కి వస్తుందో దండం పెట్టేయటమే. ఆ తర్వాత నాకు అనవసరం, తర్వాత సంగతి తర్వాత. ఎందుకనంటే 5%, 2%, 10%, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు డిఫైన్ చేసుకుని ఇంతకంటే తగ్గితే నేను పెరుగుతుందని కానీ కొన్నాను, ఇది పెరగటం లేదు తగ్గుతుంది, తగ్గితే ఎంతైనా తగ్గగలదు కదా, ఎందుకు అంత రిస్క్? అందుకని నేను ఇంతవరకు నేను కట్ చేసేస్తాను. మీరు తీరా కట్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అంటాం దాన్ని. ఈ రేంజ్కి వస్తే నేను దీన్ని ఉంచను, చూద్దాంలే. ఈ చూద్దాంలే కాన్సెప్టు ట్రేడింగ్ చేసే వాళ్ళకి పనికిరాదు. నో సెంటిమెంట్. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి పర్లేదు, చూద్దాంలే పడేస్తాను, ఇంకా తగ్గితే ఇంకొంచెం కొని యావరేజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అదే 420 దగ్గర 415 దగ్గర కొన్న ఎస్బీఐ 380కి వస్తే ఇది ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను యావరేజ్ చేస్తాను, లేకపోతే 320కి వస్తే యావరేజ్ చేస్తాను అని యావరేజ్ చేసుకుని పెట్టుకుని తర్వాత ఎప్పుడో పెరిగిన తర్వాత అమ్ముకోవటం, దాచిపెట్టుకోవటం, దట్ కాన్సెప్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ట్రేడర్కి పనికిరాదు. నో సెంటిమెంట్. ఏదో ముతక సామెత కూడా చెప్పినట్టున్నాను ఇంతకుముందు. నో సెంటిమెంట్. మీరు డిఫైన్ చేసుకుని నాకు ఇంత లాస్ వస్తే ఇందులో అంతకన్నా నేను ఎక్కువ లాసులు భరించను కాబట్టి బయటకు వచ్చేస్తాను. అదొక ప్రిన్సిపల్గా, స్ట్రాంగ్ ప్రిన్సిపల్గా పెట్టుకోవాలి. ఆ డిసిప్లిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ట్రేడింగ్లో రాణిస్తారు. ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్. మీరు డిఫైన్ చేసుకోవాలి. అంతా వదిలేస్తాను, ఎక్కడికి వెళ్తుంది, అంత పోతే పోయింది, ఎంతైనా పోతుంది, పోతే పోయిందని వదిలేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే మనకి ఒక లెసన్ నేర్పించడం కోసం. లెసన్స్ చేసి నష్టపోయి నేర్చుకోవటం ఎందుకు? నష్టపోయిన వాళ్ళు చెప్పిన పాఠాలు విని నేర్చుకోవచ్చు కదా. నేను ఎక్కడికి పోతుందిలే, పోతే పోయింది, ఎంత పోతుందిలే చూద్దాంలే, ఎందుకంటే డబ్బులు బాగున్నప్పుడు ఎంత పోతుందో చూస్తాంలే అని వదిలేస్తాం. నేను అలాంటి ఆ కేటగిరీకి చెందినవాడిని, నేను అలా చేసిన వాడిని. నో, డిఫైన్ చేసుకుంటే అక్కడికి రాగానే దండం పెట్టి నష్టం, లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయటం. ఆ తర్వాత మళ్ళీ పెరిగిపోతేనో నో రిగ్రెట్. నేను ఇంతకే అనుకున్నాను కాబట్టి అదే జరిగింది, అంతే, లక్కు లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది, లీవ్ ఇట్. నా డెసిషన్ రాంగ్ అని అనుకోవటానికి లేదు. ఎందుకని స్టాప్ లాసులు కట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరిగింది, ఇందుకు స్టాప్ లాసులు తలకానేపి. మీకు స్టాప్ లాసులతోటి సెంటిమెంటల్గా అంత ఇది లేకపోతే మీరు హెడ్జింగ్ చేసుకోవచ్చు. బట్ దట్ హెడ్జింగ్ ఈజ్ ఓకే, బట్ హెడ్జింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఎఫ్&ఓ. ఎఫ్&ఓలో పాసిబిలిటీ ఉంది, అదర్వైజ్ కుదరదు. మరి హెడ్జింగ్ అంటే మీరు యావరేజ్ చేసుకోవచ్చు కదండి. అంటే ట్రేడింగ్లో యావరేజ్కి వెళ్ళటం కంటే కూడా స్టాప్ లాసే బెటర్. ట్రేడింగ్లో ఎందుకంటే యావరేజ్లు, ముఖ్యంగా ఇంట్రాడే అనుకోండి, కన్ఫామ్. ఇంట్రాడే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కన్ఫామ్ అది పెట్టుకోవటం. ఇక్కడికి వస్తే నేను ఉండను, ఇక్కడికి వెళితే చాలు, నాకు ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాను, అంత కరాఖండిగా ఉండాలి. ఇంట్రాడేకి అయితే కొంచెం ఎక్కువ స్కిల్ కావాలి, చాలా ఎక్కువ స్కిల్ కావాలి మామూలుగా కంటే. సో ఏం చెప్పానండి, స్టాక్ సెలక్షన్ చూసుకుని జాగ్రత్తగా. మీకు స్టాప్ లాసు, డిఫైన్ యువర్ ట్రేడ్. రిస్క్ మేనేజ్మెంటు రోజు కూర్చునేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ పఠనం చేస్తూ జపిస్తూ ట్రేడింగ్ మొదలు పెట్టాలి. అట్లాంటి వ్యక్తి ఎక్కువ కాలం ఆ ట్రేడింగ్లో నిలబడగలుగుతాడు. అది నడుస్తూ మెచ్యూరిటీ వస్తుంది, చేసుకుంటూ ప్రాఫిట్స్, హీ విల్ బీ ఇన్ టు ప్రాఫిట్స్. ఓకే అండి. సో నేను ఇంతకన్నా ఈరోజు ఇంతటితో ముగిస్తాను. నెక్స్ట్లో నేను చెప్తానండి కంటిన్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.